శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. ప్రేమకి వయసు ఉండదు, ప్రేమ గుడ్డిది, ఇటువంటి మాటలు విన్నారు కదా. ఇప్పుడు అదే నిజమైంది. ప్రేమకు వయసు లేదు, ఆఖరికి వస్తే ప్రేమ గుడ్డిదైపోయింది. ఇప్పుడు ప్రేమ చచ్చిపోయింది కూడా. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త చాలా దారుణ పరిస్థితి దారితీసింది. ఇక్కడ నేను చెప్పబోయే విషయాలు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అతనికి 25, ఆమెకి 42. సో 42 ఏళ్ల ఆ మహిళ 25 ఏళ్ల యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త ప్రేమగా మారిపోయి ఏకంగా పెళ్లి వరకు దారితీసింది. ఏకంగా కన్న కూతురు కూడా పెళ్లిడు వచ్చింది. పెళ్లిడున్నటువంటి కూతుర్ని, ఉద్యోగం చేస్తున్న కొడుకుని, ఇక కొన్ని రోజుల తర్వాత రిటైర్డ్ కావాల్సినటువంటి భర్తను వదిలేసి ఒక యువకుడి మాయలో పడిపోయి ఆ సదరు మహిళ తిరుపతికి వెళ్ళిపోయింది. విశాఖపట్నానికి సంబంధించిన ఇక్కడ కనిపించిన మహిళ పేరు పద్మ. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ప్రారంభించింది. రీల్స్ ద్వారా ఏదో రకంగా ఫేమస్ కావాలనుకుంది. అయితే అప్పటికే ఆ పద్మకి భర్త, 2 పిల్లలు ఉన్నారు. కుమారుడేమో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అటు కూతురేమో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అంటే పెళ్లిడికి వచ్చినటువంటి కుమార్తె కూడా ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ఎక్కడి వరకు దారితీస్తుందంటే ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న యువకుడి పేరు సురేష్. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సురేష్తో పరిచయం దారితీస్తుంది ఇన్స్టాగ్రామ్. ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయంతో ఏకంగా పలుమార్లు, అంటే ఆల్రెడీ కుటుంబాన్ని వదిలేసి ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పోలీసులు ఫిర్యాదు చేయడంతో శ్రీకాళహస్తిలో ఉందని చెప్పి గమనించిన పోలీసులు వెంటనే తీసుకొచ్చి కుటుంబానికి వదిలేశారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే మళ్ళీ తట్టాబుట్ట చదువుకొని ప్రేమికుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అదే ప్రేమికుడు అంటే 25 ఏళ్ల యువకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె చూస్తే 42 ఏళ్ళు. ఆమె వయసులో సగానికి ఉన్నటువంటి ఆ యువకుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పైన ఆధారపడిపోయి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక కుటుంబ సభ్యులు పలుమార్లు బ్రతిమి ఆడినా, కూతురు, కన్న కూతురు, కొడుకు ఇద్దరు కూడా బ్రతిమిలాడినా, అమ్మ రామ్మ రామ్మ అని చెప్పి ఎంతలా తలగొట్టుకొని మొత్తుకున్నా, అరిచినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా, కన్నీరు మున్నీరుగా గుండెలు పగిలేలా ఏడ్చినా, అమ్మ ఇది తప్పు, నా వయసు వ్యక్తితో అక్కడికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే అక్కడ కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు, ఆ కుమార్తె పెళ్లిడికి వచ్చిందని అంటే తన వయసు ఏంటో అర్థం చేసుకోండి. అక్కడ కనబడేటువంటి యువకుడు కూడా 25 ఏళ్ల వయసు యువకుడే. మరి 25 ఏళ్ల యువకుడి దగ్గర ఆమెకి ఏం నచ్చిందో, ఏం చూసిపోయిందో తెలియదు. కానీ అందుకే అంటుంటారు ప్రేమకు వయసు ఉండదు, ప్రేమ గుడ్డిది అని చెప్పి అంటారు. చూస్తారా, ఇక్కడ నిజంగా అదే జరిగింది. సో ఏకంగా సురేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. రెండవసారి వెళ్ళిపోయిన తర్వాత అటు సురేష్ కుటుంబ సభ్యులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ పెళ్లి చేసుకుంటామని చెప్పారట ఇద్దరు. సో దీన్ని యాక్సెప్ట్ చేయకపోవడంతో ఎట్టకేలకైతే పెళ్లి చేసుకుంది ఆ సురేష్ అనే యువకుడిని. ఇక గత్యంతరం లేక శ్రీకాళహస్తిలో ఏం చేయాలో తోచక కైలాసగిరికి వచ్చి మళ్ళీ విశాఖపట్నం కైలాసగిరి ప్రాంతంలో ఒక రూమ్ రెంట్ తీసుకొని అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడే తన యొక్క నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేశారు.